హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ సింటాక్స్ అనేది టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సింటాక్స్ అంటే ఏం లేదు, సింపుల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం కోడ్ ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అని చెప్పే చిన్న గ్రామర్ లాంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ లాంటిది అయితే ఈ సింటాక్స్ అనమాట. ఎలా రాస్తే ఎర్రర్ రాదు, ఎలా రాస్తే ఎర్రర్ వస్తుంది, మనం ఆ ప్రోగ్రామింగ్కి పైథాన్కి అర్థమయ్యే విధంగా కోడ్ రాయటం అనమాట. అంతే సింపుల్గా. సింటాక్స్ అంటే ఏం లేదు, సింపుల్గా గ్రామర్ లాగా అనమాట. ఇంగ్లీష్కి గ్రామర్ ఎలా ఉంటుందో పైథాన్కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సింటాక్స్ అలా గ్రామర్ లాగా అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ సింటాక్స్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్రామర్ అంతా ఫాలో అయ్యి రాసిన సెంటెన్స్ ఇది. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. మనం సింటాక్స్ రాంగ్గా రాస్తే ఎలా ఉంటుంది, గోయింగ్ ఈ స్కూల్ షీ. ఇది సింటాక్స్ పరంగా శుద్ధ తప్పు అనమాట. ఇట్లా రాంగ్ అయితే మనం గ్రామర్ ఫాలో అవ్వకుండా రాస్తే ఇలాగ ఎర్రర్ అనమాట. అర్థం కాదు అవతలకి, మనం చెప్పింది ఎలాగైతే అర్థం కాదు, అలాగే పైథాన్కి కూడా మనం సింటాక్స్ రాంగ్ రాస్తే అర్థం కాదు, ఎర్రర్ వస్తుంది. గ్రామాటికల్గా ఇది మిస్టేక్ అనమాట. తర్వాత ఇలాగే గ్రామటికల్ మిస్టేక్స్ ఎలాగో సింటాక్స్ ఎర్రర్ అనమాట. మనం సింటాక్స్ ఏదైనా రాంగ్ రాసినా కూడా ఇలాగే ఏదైనా రాంగ్ రాసినా కూడా సింటాక్స్ ఎర్రర్ అని మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎక్కడ రాంగ్ మనం కోడ్ రాసినా కానీ, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది. సింటాక్స్ ఇప్పుడు పైథాన్లో మనం అఫీషియల్గా సింటాక్స్ ఏంటో చూద్దాం. ప్రింట్ హలో అనమాట. ఇది పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ సింటాక్స్ స్టేట్మెంట్ అనమాట. ఇది ఇలా రాస్తే ఎర్రర్ అయితే రాదు, ఇది కరెక్ట్. ఒకవేళ రాంగ్ రాస్తే ఎర్రర్ ఎలా వస్తుందో చూద్దాం. ఇలా చివర్లో మనం బ్రాకెట్ పెట్ట మర్చిపోయాం అనుకోండి, క్లోజింగ్ బ్రాకెట్ ఇక్కడ లేదు చూడండి. ఈ క్లోజింగ్ బ్రాకెట్ పెట్ట మనం మర్చిపోయినా కానీ అది సింటాక్స్ ఎర్రర్ అయితే ఇస్తుంది మనం కోడ్ రాసినప్పుడు. అది మనం బ్రాకెట్ పెట్టి మళ్ళీ రన్ చేస్తే కోడ్ని సింటాక్స్ ఎర్రర్ అయితే పోయి మనకి అవుట్పుట్ అయితే హలో అని అయితే వస్తుందన్నమాట. ఇలాగా మనం స్పెల్లింగ్ మిస్టేక్లు రాసిన ఏమన్నా ఇలాగ బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోయినా కానీ, ఈ స్ట్రింగ్కి డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ మర్చిపోయినా కానీ, ఇక్కడ కూడా చూడండి మళ్ళీ డబుల్ కొటేషన్స్ కూడా మిస్ అయ్యాయి. ఇవి పెడితేనే మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇలా ఏం మర్చిపోయినా కానీ మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇంతకుముందు ఇండెంటేషన్ మీద కూడా వీడియో చేశాను, దాంట్లో కూడా ఇండెంటేషన్ మిస్ అయినా మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మరొక ఎగ్జాంపుల్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. x = 10 అని డిక్లేర్ చేశాను. చెప్తాను క్లారిటీగా, మీరు జస్ట్ సింటాక్స్ గురించి చెప్పడానికైతే నేను ఇలా చెప్తున్నాను, వేరియబుల్స్ ఎలా అసైన్ చేయాలి అన్నీ చెప్తాను అనమాట. జస్ట్ ఈ సింటాక్స్ మీకు సినారియో అర్థం కావడం కోసమే. x = 10 అంటే ఎక్స్లో 10 అయితే స్టోర్ అయింది ప్రజెంట్. ఒక ఇఫ్ కండిషన్ వాడి ఇఫ్ x > 5 అంటే ఎక్స్లో 10 ఉంది కదా, ఇక్కడ 5. ఇప్పుడు 5 > 10 అంటే ఎక్స్లో 10 ఉంది కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ ఇండెంటేషన్ ఉంది కదా, ఇఫ్ కండిషన్ లోపలికైతే ఎంటర్ అవుతుంది అనమాట. కర్సరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రింట్ బిగ్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ సింటాక్స్ అనమాట. ఇక్కడ చూడండి మనకి 4 గ్యాప్స్ అయితే ఇచ్చున్నాయి, లేదా ఒక ట్యాబ్ గ్యాప్ అయితే ఇచ్చున్నారు. ఎందుకంటే ఇఫ్ కాబట్టి కాలన్ కూడా కరెక్ట్గా ఇచ్చున్నారు. మొత్తం క్లోజింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇది స్ట్రింగ్ అనమాట. ఒక సెంటెన్స్ 2 వర్డ్స్కి అయితే డబుల్ కొటేషన్స్ ఇచ్చున్నారు. సో అంతా పర్ఫెక్ట్గా ఉంది సింటాక్స్ అయితే. ఇక్కడ ఇఫ్ కండిషన్ తర్వాత కాలన్స్ ఉన్నాయి, గ్యాప్ ఉంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ తర్వాత డైరెక్ట్ రాయకుండా గ్యాప్ అయితే ఉంది. ఆ క్లోజింగ్ బ్రాకెట్స్ కరెక్ట్గా ఉన్నాయి, పైన డబుల్ కొటేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. స్ట్రింగ్కి అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి బిగ్ నెంబర్ అని అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. రాంగ్గా ఎలా రాసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇన్వాలిడ్ కోడ్ x = 10 ఇచ్చాం, బాగానే ఉంది. ఇఫ్ x > 5 ఉంది, కాకపోతే ఇక్కడ కాలన్స్ అయితే ఇవ్వలేదు చూడండి, ఇక్కడ కాలన్స్ అయితే లేవు కాబట్టి ఖచ్చితంగా సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ కాలన్ అయితే లేదు, ప్లస్ అది కాకుండా ఇక్కడ ఇండెంటేషన్ కూడా ఫాలో అవ్వలేదు, ఇక్కడ పైన మనకి ఫాలో అయినట్టు. సో అది ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇఫ్ తర్వాత కాలన్ పెట్టకుండా స్ట్రైట్గా అయితే రాశారు.
సో మనకి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. అది సింటాక్స్ రాంగ్ వచ్చింది, సరి చేసుకొని చెప్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కాలన్స్ అనేవి మిస్ అయ్యాం కదా. కండిషన్ తర్వాత ఎప్పుడైనా సరే మనం కాలన్ అయితే మిస్ అవ్వకుండా పెట్టాలి. అది సింటాక్స్ రూల్ అనమాట. అది ఈ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి ఎర్రర్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా చెప్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు మన ప్రీవియస్ చెప్పిన ఇవన్నీ కవర్ చేసి చెప్తాను అనమాట. ఇది సింటాక్స్ గురించి కంప్లీట్ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ పైథాన్ వీడియో అయితే చూసుకుందాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకుంటున్నా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.